హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇదైతే నిన్న రథసప్తమి వీడియో. నేనైతే రథసప్తమి బయట తులసమ్మ దగ్గర చేసుకుందాం కదా అని ఇక్కడైతే ఆవు పేడతో అలుకుతున్నాను వాటర్ వేసి. ఆవు పేడ అవైలబుల్ లేని వాళ్ళైతే పసుపు రాసి కూడా ముగ్గైతే వేసుకోవచ్చు. సో, మాకైతే దొరుకుతుంది. మాది పల్లెటూరే కాబట్టి. ఇంక ఇలా అయితే రాసుకొని వదిలేసాను కాసేపు. ఇది ఆరిపోయిన తర్వాత అప్పుడైతే ముగ్గు పెట్టాను. ఇక్కడ ఇవైతే భోగి పిడకలు, ఆవు పేడతో చేసిన పిడకలు, పొట్టుని ఆవు పిడకల మీద నిప్పు పెట్టి, ఇత్తడి గిన్నె పెట్టి, ఇత్తడి గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టి, అందులో ఆవుపాలు వేసి, ఆవుపాలు పొంగించిన తర్వాత బియ్యము, బెల్లము వేసి పరమాన్నం అయితే వండుకోవాలి. ఇలా నిప్పుల మీద వండిన పరమాన్నం అయితే స్వామివారికి ప్రసాదం కింద పెట్టాలి. పల్లెటూరులో అందరూ ఇలా నిప్పుల మీదే వండి పెడతారు. సిటీస్‌లో అయితే ఇవి అవైలబుల్ ఉండవు కాబట్టి దొరకని వాళ్ళైతే ఎక్కువ స్టవ్స్ మీద వండేసి పెట్టేస్తారు. ఈ ప్రాసెస్ అంతా సూర్యకిరణాలు పడిన చోట చేసుకుంటే చాలా మంచిది. ఇంకా మా పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. దింపేస్తున్నాను ఇప్పుడు. ఈ ప్రాసెస్ అయితే మా అత్తయ్య చేశారు. సో, ఇద్దరం షేర్ చేసుకుంటున్నాము. నేనైతే తీసుకెళ్తున్నాను కొంచెం. తీసుకువెళ్ళిన తర్వాత తులసమ్మ దగ్గర అయితే ముగ్గైతే వేసుకుంటున్నాను. రథం ముగ్గు. నాకు వచ్చినట్టయితే వేసుకున్నాను. ఫోన్‌లో చూసి ట్రై చేశాను. ఫోన్‌లో అయితే చుక్కలు పెట్టి కూడా పెట్టారు. కానీ ఇలా కూడా పెట్టారు. ఇలాగే ఈజీగా అనిపించింది నాకు. సో, అందుకని ఇదే వేశాను. నేను కూడా రథసప్తమి చేయడం ఇదే ఫస్ట్ టైము. మా అత్తయ్య వాళ్ళు చేసేవారు. సో, అందుకని నేను కూడా ట్రై చేశాను ఈసారి. మా చిన్నప్పుడైతే అసలు రథసప్తమి అంటే కూడా ఏంటో తెలిసేది కాదు. అసలెవరు చేసేవారు కాదు మా ఊరు సైడు. మా అమ్మ వాళ్ళు కూడా చేసేవారు కాదు. అందుకే పెద్దగా తెలియదు. ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత అందరూ చేసేవారు అత్తయ్య వాళ్ళదిని. సో, అప్పుడైతే తెలిసింది నాకు. ఇంక ఈ ఇయర్ అయితే నేను కూడా ట్రై చేశాను. మధ్యలో అయితే సూర్యుడు వేసుకున్నాను. పైన జెండా వేసుకున్నాను. చక్రం అయితే రథసప్తమి రోజున ఒకటే ఉంటుందంట కదా రథానికి. అందుకని ఒక చక్రం అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పసుపు, కుంకుమ అయితే వేసుకుంటున్నాను. సూర్యభగవానుడి ఫోటో అయితే కొత్తది తీసుకొచ్చారు మా హస్బెండ్. దానికి గంధం రాసి బొట్లు పెట్టేశాను. ఇప్పుడైతే ఇక్కడ ముగ్గు మీద అయితే అట్టాకు వేసి సూర్యభగవానుడి ఫోటో పెట్టుకొని పువ్వులతో అయితే అలంకరించాను. ఆయనకి ఎర్రటి పుష్పాలంటే ఇష్టం అంట. అందుకని మందార పువ్వులు పెట్టాము. ఇప్పుడు రథం అయితే చెయ్యాలి. మేమైతే కొబ్బరి పిచ్చులతో చేస్తాము. మా సైడ్ అయితే అలా చేస్తారు. సో, నాకైతే రాలేదు. మా హస్బెండ్ అయితే ట్రై చేశారు. చిక్కుడుగాయలతో చేస్తారు. చిక్కుడుగాయలైతే 7 చిక్కుడుగాయలైతే పెట్టుకోవాలంట. రథసప్తమి ప్రాసెస్ చాలా ఈజీనే. పెద్ద కష్టమేం కాదు. అన్ని రకాల పిండి వంటలు ఏం పెట్టం కదా! ఓన్లీ పరమాన్నం ఒకటే నిప్పుల మీద వండి పెడతాము. ఇంకా ఇలా రథం చేసుకొని పరమాన్నం నైవేద్యం పెట్టేసుకొని దండం పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. యూట్యూబ్‌లో చూస్తే చాలామంది టూత్ పిక్స్‌తో చేస్తున్నారు రథం. కానీ మేమైతే ఇనుప పుల్లలతోని చేసాము. ఇనుప పుల్లలు మాకు కొత్తవి ఉంటాయి. కొబ్బరి చెట్లు అవి ఉంటాయి కదా! సో, కొత్తవి దొరికినాయి మాకు. అందుకని వాటితో చేసాము. మా హస్బెండ్ ఎలానో రథం చేసేస్తున్నారు కదా అని నేనైతే వినాయకుడిని అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ వినాయకుడిని చేసుకోవాలి కదా! ఏ పూజకైనా సరే వినాయకుడిని అయితే చేసుకోవాలి. ఫస్ట్ వినాయకుడికి పూజ చేసిన తర్వాత వేరే పూజ అయితే చేసుకోవాలి మనం. ఇవైతే జిల్లేడు పువ్వులు, చిక్కుడు పువ్వులు, ఇవైతే చిక్కుడు ఆకులు, ఇంకా ఎర్రటి పుష్పాలైతే ఇష్టం స్వామివారికి. రథసప్తమి రోజున ఎర్రటి పుష్పాలతో స్వామివారిని పూజించుకుంటే చాలా మంచిది. వినాయకుడికి అరటిపళ్ళు, బెల్లం ముక్క పెట్టుకున్నాను. ఇంకా తర్వాత రథానికైతే గంధము, కుంకుమ బొట్లయితే పెట్టుకుంటున్నాను. రథం అయితే బాగా చేశారు మా హస్బెండ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. తర్వాత ఫ్రూట్స్ పెట్టుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే గారెలైతే చెప్పాను కదా షార్ట్‌లో. మా హస్బెండ్ వాళ్ళు తిరుపతి వెళ్ళొచ్చారు. సో, ఇంకా దీపారాధన చేసుకుందాం కదా అని గారెలైతే వేశాను.
అవి ఉన్నాయని పెట్టుకున్నాను. స్వామివారికి మెయిన్ అయితే పరమాన్నమే. పరమాన్నం అయితే అందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఏమి వేయకూడదు. వాటర్ కూడా వేయకూడదు. బియ్యాన్ని అయితే నెయ్యితో కడిగేసి వాటితోనే వండుకోవాలంట. పరమాన్నంలో గట్టి కూడా పెట్టకూడదంట. చెరుకు గడ్డతో తీసుకోవాలంట. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన చెరుకు ముక్కలు, రేగుపళ్ళు కూడా పెట్టుకున్నాను. ఇంక ఇవైతే పెసలైతే ఒక 1 డే మార్నింగ్, నైట్ కూడా నానబెడితే ఇలా మొలకలైతే వస్తాయి. ఇలా మొలకలు వచ్చిన పెసలైతే పెట్టుకోవాలంట. ఇవి ఎందుకు పెట్టుకోవాలంటే పిల్లలు లేని వాళ్ళైతే పెట్టుకుంటారంట ఎక్కువ. పిల్లలు లేని వాళ్ళు, అలానే మగపిల్లలు కలగాలి అని అనుకున్న వాళ్ళైతే ఎక్కువ పెట్టుకుంటారంట. మా ఊర్లో అయితే అలా పెట్టుకుంటారు మరి. ఇంకా నెక్స్ట్ అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాను. చలివిడి పెట్టడం అయితే మర్చిపోయాను. పెసలు ఉన్నాయి కదా, చలివిడి కూడా పెట్టుకున్నాను. దీపాన్ని అయితే అలంకరించుకోవాలి పుష్పాలతో. ఇంకా తర్వాత దీపారాధన అయితే చేసుకుంటున్నాను. తర్వాత ధూపం చూపించేసిన తర్వాత దీపానికి అక్షంతలు వేసి పూజ అయితే చేసుకోవాలి. తర్వాత రథానికి, సూర్యభగవానుడికి, వినాయకుడికి కూడా పసుపు కుంకుమ వేసి పూజ అయితే చేసుకుంటున్నాను. తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను. కొబ్బరికాయ వాటర్ కూడా పెట్టుకుంటున్నాను వెండి గ్లాసులో వేసుకొని. నెక్స్ట్ అయితే రథాన్ని అయితే కదుపుతున్నాను 3 టైమ్స్. కదిపేసిన తర్వాత హారతి అయితే ఇస్తున్నాను. హారతి ఇచ్చేసిన తర్వాత అక్షంతలు వేసి దండం పెట్టేస్తున్నాను. ఇంకంతేనండి, నా పూజ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే కలుస్తాను. బాయ్ అందరికీ. ఇలానే అందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి.